చుట్టూ ఎత్తైన ఎర్రటి కొండలు. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహలు. శిల్పులు చెక్కినట్లు ఏర్పడిన సహజ శిలా తోరణాలు. ప్రకృతి రమణీయతకు మారుపేరు. ఇన్ని విశేషాలు కలిగినటువంటి బిల్లో స్వర్గం గుహల గురించి ఈరోజు మన వీడియో ఫ్రెండ్స్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు శేఖర్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కేకే కొట్టాల అనే గ్రామం దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని బిల్లో స్వర్గం గుహలు అని అంటారు ఫ్రెండ్స్. మనం డోర్ నుంచి బేతంచెర్లకు చేరుకున్నాక ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్లో చక్కగా కాకుండా రైట్ సైడ్ ఉన్నటువంటి రూట్ ద్వారా వెళ్తే రైల్వే గేట్లు వస్తాయి. ఈ రైల్వే గేట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. రైల్వే గేట్లు దాటి ఒక 5 కిలోమీటర్ల ముందరికి వెళ్ళాక కేకే కొట్టాల అనే ఒక విలేజ్ వస్తుంది. ఇదే ఫ్రెండ్స్ కేకే కొట్టాల అనే విలేజ్. మనం ఊర్లోకి వెళ్లకుండా రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ తార్ రోడ్ ద్వారా 1.5 కిలోమీటర్ దూరం వెళ్తే మనకి బిల్వ స్వర్గం కేవ్స్ వస్తాయి ఫ్రెండ్స్. దగ్గరకు వచ్చేసాము చూడండి, ఇవే బిల్వ స్వర్గం కేవ్స్. అక్కడ రెస్టారెంట్ ఉంది, ఏదో వెహికల్ కూడా వచ్చింది. ఇంకా మనం కేవ్స్ దగ్గరికి వెళ్దాము ఫ్రెండ్స్. మనమైతే కేవ్స్ దగ్గరికి వచ్చేసాము చూడండి. ఎర్రటి ఎత్తైన కొండలు, పైన పచ్చని చెట్లు. ఎంట్రన్స్ చూడండి ఎంత హైట్ ఉందో. మనం ఎంట్రన్స్ దాటుకొని ముందరకు వస్తే 2 రూట్లు కనిపిస్తున్నాయి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. ముందు రైట్ సైడ్ వెళ్దాము, లెఫ్ట్ సైడ్ది తర్వాత చూద్దాము. ఇలా కొంచెం ముందరికి వెళ్ళాక ఇక్కడ కూడా ఒక గుహ మాదిరి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక గుహ మాదిరి ఉంది, చూద్దాం. ఇదైతే అక్కడికి ఇక్కడ ఏం లేదు. ఇలా పైకి ఒకటి ఉంది, ఎక్కుదాం పదండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ గుహ కనిపిస్తుంది, వెళ్దాము లోపలికి. ఎంత ఉందో సేఫ్టీకి ఒక టార్చ్ లైట్, స్పెడ్స్ ఎందుకంటే లోపల గబ్బిలాలు దండుకున్నాయి ఫ్రెండ్స్. దాంట్లో రిస్క్ కదా, రిటర్న్ స్పెడ్స్ పెట్టుకొని బయలుదేరుతున్నాను. దానికి కామెంట్స్ వస్తుంది. ఫ్రెండ్స్, మా కెమెరామెన్ ఎక్కుతున్నాడు చూడండి, చిన్నగా ఎక్కాలి వాడు, లేకపోతే గుహకి డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. మా కెమెరామెన్ అయితే రానన్నాడు, నేను ఒక్కనే వెళ్తున్నాను లోపలికి. వీడియో తీయడం చాలా ఇబ్బంది అయిపోయింది, ఎందుకంటే ఒక చేత్తో సెల్లు, ఒక చేత్తో టార్చ్ లైటు, ఇంకా చూసుకుంటే జాగ్రత్తగా పోవాలి. కాబట్టి వీడియో సరిగ్గా రాకపోతే ఏమనుకోవద్దండి. ఫ్రెండ్స్, దిగుతున్నాము కిందికి. ఇక్కడ ఒక గుంత ఉంది. ఇక్కడైతే ఏం లేదు చూడండి. మనం అలా వచ్చాము, మా వాడు అడన్నాడు చూడండి. ఇలా వెళ్దాము, ఏముందో చూద్దాం లోపల. ఇది 2 కిలోమీటర్లు ఉందంట ఫ్రెండ్స్ కేవ్. ఇక్కడ 2 దారులు ఉన్నాయి. ఇక్కడ దారి అయితే అక్కడికే ఎండ్ అయింది, ఇక్కడ దారి ఉంది, అది కూడా అక్కడికే ఎండ్ అయింది. కానీ ఇది మాత్రం చాలా లోపలికి ఉంది ఫ్రెండ్స్.
కొంచెం ముందర వేస్తాంగా ఉండరా. ఫ్రెండ్స్ ఇక్కడ అంతా తడి ఉంది చూడండి, వాటరు. కొద్దిసేపు ఉండరా. జారుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక దారి ఉంది. ఇక్కడైతే దారి క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఎండ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో. చూడండి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో. అవన్నీ గబ్బిలాలు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 2 దారులు ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. కానీ వెళ్ళడానికైతే చాలా చిన్నగా ఉంది దారి అది. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్దాము. ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాను. చూడండి గబ్బిలాలు ఎన్ని ఉన్నాయో లోపల. ఫ్రెండ్స్ మనం రిటర్న్ అవుతున్నాము. లోపలైతే ఓపెన్ ప్లేస్ బాగానే ఉంది చూడండి, కానీ ఒక్క చోట మాత్రమే ఇరుకుగా ఉంది. చూడండి ఎలా ఉందో గుహ. చాలా కిందికి ఉంది ఫ్రెండ్స్ ఇది. అబ్బో రంగా వీడియో ఆన్ చేసుకుంటా. ఫ్రెండ్స్ చూడండి మనం ఇలా వెళ్తున్నాము. మొత్తానికైతే ఇలా వచ్చేసాము. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇందాక వెళ్ళిన గుహ ఇది. ఇంక ఇప్పుడు బయటకు వచ్చేసాము. ఇంకా మిగతా చూద్దాం పదండి. ఫ్రెండ్స్ మనం ఆ గుహలోకి వెళ్ళి వచ్చాం కదా, సాధ్యమైనంత వరకు అయితే పోయినాము. ఇంకా పోవడానికి లేదు, వెనక్కి వచ్చేసాము. ఇప్పుడు ఇంకా ముందరికి వెళ్ళి చూద్దాం పదండి ఏముందో. చూడండి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఆర్చ్లు అంటే ఎంట్రన్స్. చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ అండి, ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి ఇక్కడ దాదాపు ఒక 5 దాకా ఉన్నాయి ఇలాంటి ఎంట్రీస్. లొకేషన్ మాత్రం ఒక రేంజ్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్దాం పదండి, ఎలాగుందో చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆవు పొదుగులు. మనకి వాల్మీకి కేసులు ఉన్నట్టు ఆవు పొదుగులు ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ సూపర్గా ఉంది. వా
ఆవు పొదులు దాటుకుని ముందరకు వచ్చాక ఇక్కడ కనిపించే దాని పైకి ఎక్కుదాము. ఇప్పుడు మనం పైకి ఎక్కుదాము, ఎట్లుందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇటు వరకు వచ్చాం కదా, ఇంకా కిందికి దిగేద్దాము. ఇప్పటికే చాలా హైట్ వచ్చాము చూడండి, మనం అంతా కిందికి పోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అట్లా ఆ పైకి వరకు ఎక్కాం కదా, ఇక్కడ పక్కన మనకి ఒక ఏదో సొరంగం మాదిరి కనిపిస్తుంది, చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఏదో గుహ మాదిరి కనిపిస్తుంది. ఇక్కడ 2 దారులు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అసలు లోపలికి వెళ్దాము. ఇక్కడైతే ఏం లేదు, అది ఎండింగ్. ఏదో ఉందనుకున్నాను, గబ్బిలని చూడండి, ఇక్కడ లోపలైతే ఏం లేదు. ఇంకా ఈ సైడ్ ఒక బొక్క ఉంది, ఇక్కడ ఒక రంధ్రం ఉంది కదా, ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా గబ్బిలాలు ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ రంధ్రం ఉంది కానీ అది కూడా లోపలికి లేదు, వాటికి ఎండింగ్ చూడండి. అక్కడ ఎంట్రీ అయితే లేదు, నువ్వు బయటకు వెళ్ళాలి. గబ్బిలాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. బయటకి అయితే వెళ్దాం. అలాగే కొంచెం ముందరికి వెళ్ళాక లోపలికి పోదాం ఫ్రెండ్స్. చీకటిగా ఉంది, అంటే టార్చ్ లైట్ తీసుకుని పోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ గుహ కనిపిస్తుంది కదా, వెళ్దాము. చాలా చీకటిగా ఉంది, అటందుకే టార్చ్ లైట్ వేసుకుని వెళ్దాము. వావ్, ఒరేయ్ లోయ ఉంది రీడ. ఇక్కడ లోయ చూడండి ఫ్రెండ్స్. చాలా కిందికి ఉంది చూడండి. ఇక్కడ మొత్తం 2 సైడ్లు దారులు ఉన్నాయి, అక్కడున్నాయి, ఇక్కడ ఉంది. కానీ పోవడానికైతే లేదు ఫ్రెండ్స్. కిందికి లోయ ఉంది చూడండి, ఎంత కిందికి ఉందో.
ఇక్కడైతే ఇక్కడికి ఎండి చూడండి, అక్కడికి ఎండ్ అయింది అది. అక్కడైతే ఏం లేదు పోవడానికి. ఇక్కడ మాత్రం పోవడానికి ఉంది, కానీ అలా పోవచ్చు. కానీ ఇక్కడ లోయ ఉంది కాబట్టి పోకుండా ఇక్కడ కట్టేయడం పెట్టారు. చూడండి పైకి ఎంత హైట్ ఉందో. అక్కడ చూడండి గబ్బిలాలు ఎన్ని ఉన్నాయో కనిపిస్తున్నాయా? చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ గబ్బిలాలు. చూడండి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో అక్కడ. ఇక్కడ పోవడానికి అయితే లేదు ఫ్రెండ్స్, పోకూడదని చెప్పేసి కట్టేయడం పెట్టారు. ఇక్కడైతే లోయ ఉంది, చాలా కిందికి ఉంది. పడితే మాత్రం గోయిందా గోయిందా అంత సమయంగా. కాబట్టి ఫ్రెండ్స్ వెనక్కి వచ్చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అక్కడ నుంచి ఇట్లా వచ్చాం కదా, ఇక్కడ ఒక గుహ ఉంది, చూద్దాం పదండి, లోపలికి వెళ్దాము. ఇదే ఉండాలా గుహ? టార్చ్ లైట్ ఇది, టార్చ్ లైట్. ఫ్రెండ్స్ మనం లోపలికి వెళ్దాం పదండి. చిన్న కిందికి పోవాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో. ఇక్కడ కూడా గబ్బిలాలు దండి ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక అక్కడైతే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. చూడండి అది అక్కడి వరకే ఉంది. ఇక్కడ కూడా గబ్బిలాలు దండిగా ఉన్నాయి చూడండి. ఇంకా ముందుకెళ్దాము. అక్కడికైతే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఉందిరే, ఏ ఉండరా, ఏం భయస్తా. మనం ఇక్కడికి వెళ్దాం పదండి. చాలా చీకటిగా ఉంది, అతనికి టార్చ్ లైట్ వేసుకున్నాము. వావ్ ఫ్రెండ్స్, కొన్ని వేల గబ్బిలాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి మనకి అక్కడ లాస్ట్లో ఉంది. వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి గబ్బిలాలు ఎన్ని ఉన్నాయో. గబ్బిలాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. బాబా 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 బాబా. చూడండి గబ్బిలాలు ఎలా తిరుగుతున్నాయో. ఏమంటే అక్కడక్కడ గుంతలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్కడ ఏముందనేసి.
గబ్బిలాలు ఎలా ఉన్నాయో. చాలా లోపలికి ఉంది ఫ్రెండ్స్ ఈ గుహ. చూడండి ఫ్రెండ్స్ ఎంత లోపలికి ఉందో గుహ. కానీ కొన్ని వేల గబ్బిలాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ముందరికి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ ఈ గుహ అయితే చాలా లోపలికి ఉంది, కానీ గబ్బిలాలు మాత్రం చాలా ఉన్నాయి. పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. అది కాక భయంకరమైన స్మెల్ వస్తుంది, కాబట్టి ఇంకా మనం వెనక్కి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ గుహ అయితే చాలా లోపలికి ఉంది. సాధ్యమైనంత వరకు అయితే వచ్చేసాము, కానీ లోపల గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి చాలా ఇబ్బంది అయిపోయింది రావడానికి. చూడండి ఎంత భయంకరంగా ఉందో. మా కెమెరామెన్ బయట ఓడిపోయాడు, లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. వీడియో సరిగ్గా వచ్చిండదు చూడండి. ఫ్రెండ్స్ మనం బయటికి వెళ్తున్నాము. నేనే వీడియో తీసుకుంటూ నేనే వెళ్ళడం ఇబ్బందిగా ఉంది. చూడండి కెమెరా పట్టుకొని టార్చ్ లైట్ పట్టుకొని వీడియో తీయడం చాలా కష్టంగా ఉంది. అబ్బో గబ్బిలాలు విపరీతమైన గబ్బిలాలు ఉన్నాయి. చాలా కొన్ని వేల గబ్బిలాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి నుంచి ఇప్పుడు బయటకు వచ్చాం కదా, కానీ ఇక్కడ మాత్రం లొకేషన్ ఒక రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. ఈ కేవ్స్కి ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షను. సెంటర్లో పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది చూడండి, చాలా బాగుంది. ఎత్తైన కొండల మధ్యలో పెద్ద ఓపెన్ ప్లేసు. చూడండి ఫ్రెండ్స్, మనం ఆ కొండ మీదకి ఎక్కాలి ఇప్పుడు. అంటే వచ్చేటప్పుడు ఎక్కుదాము. ఇప్పుడు ఫస్ట్ అంతా కింద కవర్ చేసుకుందాము, ఇంకా ముందరికి వెళ్దాం పదండి. ఇక్కడ కూడా కూర్చోడానికి ఒక బెంచ్ వేసారు. ఇక్కడ కూడా వెళ్ళడానికి ఉన్నట్టుంది లోపలికి. ఇక్కడికైతే ఏం లేదు ఫ్రెండ్స్, ఆటి వరకు ఎండ్ అయింది. అది వెళ్ళడానికి లేదు. ఇంకా ముందరికి వెళ్దాం పదండి. వర్షం వస్తే బురద కాకుండా కింద సిమెంట్ రోడ్డు వేశారు, నడవడానికి ఈజీగా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అక్కడ నుంచి ఇలా వచ్చాం కదా, ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక ఆర్చ్ ఉంది చూడండి. ఆర్చ్లు మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఆర్చులు ఇవి. చూడండి అదే ఫ్రెండ్స్ ఎంత బాగుందో.
ఇక్కడ 2 ఆర్చ్లు కవర్ అవుతున్నాయి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది ఆర్చ్. ఎవర్రాడా? ఆవులా? ఆవులు. ఫ్రెండ్స్, మనం ఇట్లా కింద నుంచి ఇలా పైకి వచ్చాము. చూడండి ఎంత పైకి వచ్చాము. ఇలా పైకి వెళ్తే ఇంకా కొండనే ఉంది. ఇంకా మనకు టైం అయిపోతుంది కాబట్టి రివర్స్ అయిపోతున్నాము. చూడండి మా రంగరాడు ఎంత కింద ఉన్నాడో. చూడండి ఫ్రెండ్స్, పైకి వస్తే ఏముందనుకున్నాను, ఏం లేదు, కొండనే. అన్ని చెట్లు ఉన్నాయి, గ్రీన్గా ఉన్నాయి. ఏమంటే జారుతుంది ఇక్కడ కిందికి రావడానికి, పైకి ఎక్కడానికి. పైకి ఎక్కడం ఈజీగానే ఉంది, కానీ ఇప్పుడు దిగేటప్పుడు ఉంటుంది మనకి. అంతా రాళ్ళ బండలు ఉన్నాయి. చూద్దాం, దిగుతూ వెళ్దాం. ఇంకా తర్వాత ఇలా ఇంకా ముందరికి వెళ్ళాలి. చూద్దాం పదండి. ఇట్లా ముందరికి వెళ్తే ఈడ గుహ ఉంది, చూద్దాం రీ. లేదు పోవడానికి. ఇక్కడ బొక్క ఉంది కానీ పెద్దగా లేదు, పోవడానికి లేదాడా, పెద్దగా లేదు. ఇటుకే ఎండ్ అయిపోయింది. దానికి ఎదురుగానే స్టెప్స్ కట్టారు. చూద్దాం కదండి లోపలికి వెళ్ళి ఒకసారి. 5:30 క్లోజ్ చేస్తాం మళ్ళా. ఇక్కడ ఏదో గుహ మాదిరి అయితే ఉంది. ఏమైనా పోవడానికి ఉందే? ఏమో ఇక్కడ పోవడానికి అయితే లేదు. ఇక్కడైతే వాటర్ పడుతున్నాయి. చూపిద్దరా, ఇదో ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ పడుతున్నాయి చూడండి. అదో కనిపిస్తుందా? అదో ఆ వాటర్ పనేది కింద ఇక్కడ తడి తడి అయింది చూడండి. కొండల నుంచి వస్తున్నట్టున్నాయి వాటర్ ఇవి. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఇటుకేవి దగ్గరగా పైన తగ్గలేదు, అంతా గబ్బిలాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇటుక ఎండింగ్, ఇది చిన్న బావి మాదిరి ఉంది. పైన అంతా గబ్బిలాలు ఉన్నాయి చూడండి, వేలాడినాయి. ఇంకా బయటికి వెళ్దాం పదండి. తగులుతో పైన ఫ్రెండ్స్, మనం లోపల చూసాం కదా, ఏమైతే లేదు, అక్కడికి ఎండ్ అయింది. ఇట్లా పైకి వెళ్దాము. ఇక్కడ కూడా ఓపెన్ ప్లేసే ఉంది. ఇక్కడ ఎందుకో అడ్డం పెట్టారు గేటు, వెళ్ళకూడదేమో అనుకుంటా. సిమెంట్ రోడ్ అయితే బాగా వేశారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ ఇంకా ఇట్లా వెళ్దాము. రోడ్ అయితే ఇక్కడికి ఎండ్ అయింది, ఇక్కడికి పోవడానికి లేదు. ఇంకా అక్కడ ఏం లేదనుకుంటా. చూడండి, ఇంకంతా చుట్టూ కొండలే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైకి ఎక్కుదాం. బాయ్.
ఇప్పుడు మనం పైకి ఎక్కాము కొండ మీదకి. చూడండి మా రంగనగాడు కింద కనిపిస్తున్నాడు చూడండి. ఎక్కడ 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 అక్కడ. ఫ్రెండ్స్ ఇంకా మనం కిందికి దిగుదాము, లేట్ అయింది. ఇంకో కొండ ఉంది ఎక్కడానికి మనకి, అక్కడికి వెళ్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ కొండకి ఎక్కుదాము, పైకి ఎక్కుదాం, చూద్దాం ఏముందో. బాయ్. ఫ్రెండ్స్ మనం ఎంత పైన ఉన్నాం చూడండి. కింద మా బావమడిది రంగడు వీడియో తీస్తున్నాడు. నుంచి లొకేషన్ ఒక రేంజ్లో ఉంది చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే పైకి ఎక్కాం కదా, కిందికి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం అక్కడ పైకి ఎక్కి కిందికి వేసాము. ఇంకా బయలుదేరుతున్నాము. టైం కూడా అయిపోతుంది, క్లోజింగ్ టైం. మనం వెళ్దాం పదండి. ఈ గుహల్ని చూడడానికి వచ్చిన వారు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మేము ఇక్కడ బెతంచెర్ల నుంచి వచ్చాము. ఇక్కడ చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది, మరియు పిల్లలు కూడా చాలా బాగా ఆడుకోవచ్చు. అండ్ రోడ్ కూడా చాలా నీట్గా వేశారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి ప్రదేశం. తినడానికి కూడా చాలా ఎక్సలెంట్ ప్లేస్ అరేంజ్ చేశారు. పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు అవన్నీ ఉన్నాయి. మేము నంద్యాల నుంచి వచ్చాము. యాక్చువల్ అయితే యూట్యూబ్లో చూసాము దీని గురించి. బట్ ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వచ్చే దారిలో ఎట్లా వెళ్ళాలి ఎట్లా లేదనేటువంటి రూట్ మ్యాప్ అనేట్టు కరెక్ట్ లేదు. అక్కడెక్కడ కొంచెము పల్లెటూరు నుంచి పల్లెటూరు మధ్యలో పెడితే కొంచెం బాగుంటుంది. యాక్చువల్గా మేము కూడా గూగుల్ మ్యాప్ చూసుకొని వచ్చాము. మొత్తానికి అయితే ఇక్కడైతే వాతావరణం బాగానే ప్రశాంతంగా ఉంది. ఫ్యామిలీతో వచ్చి వీకెండ్లో కానీ ఏదైనా పండగ టైంలో కానీ వచ్చి గడపనికి మంచి ఆహ్లాదకరంగా ఉంది. మేమైతే ఫ్యామిలీతో అందరం వచ్చినాము. 3 కార్లు బయట ఉన్నాయి. మేమైతే హ్యాపీగా బాగా ఇక్కడ లొకేషన్ బాగుంది. ఇక్కడైతే గిండలు ప్రశాంతంగా బాగుంది. బాగా ఎంజాయ్ చేయడానికి వచ్చినాము. ఫ్రెండ్స్ ఇతను ఇక్కడ సెక్యూరిటీగా ఉంటాడు, ఇతని మాటల్లో తెలుసుకుందాం. బ్రో మీ పేరేంటి? సాదిక్ భాష. ఈ కేవ్స్ ఎక్కడున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా బేతంచెర్ల దగ్గర ఉన్న కేకే కోటాల దగ్గర నుండి 5 కిలోమీటర్లో ఉంది. ఓకే. బిర్లా స్వర్గం కేవ్స్ అంటారు. సండే బాగా వస్తారు. మళ్ళీ పబ్లిక్ హాలిడే. పబ్లిక్ ఆర్డర్స్. పిల్లలకి ఆడుకోవడానికి వసతులు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలాగుందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్. మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉండి రోడ్డు మీద ఆల్రెడీ దిగిపోతున్నాం ఫ్రెండ్స్. డ్రైవింగ్ చేయరా ఫస్ట్ గుండుగా డ్రైవింగ్ చూడండి ఫ్రెండ్స్. వీడు గుండుకు అద్దాలు పెట్టినాడు. స్టైల్ ముందర చూడు, బండి పంచర్ అవుతుంది మన ఎందుకు పంచర్ అవుతుంది? అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు తగ్గినా అప్పుడు లావు ఉంటాయి, అందుకే పంచర్ అయింది. ఒక రోజుకే తగ్గినాడంటే. ఒక రోజుకే తగ్గొచ్చు, 2 రోజులకే తగ్గొచ్చు. అంతవరకు సెలవు. బాయ్.